హాయ్ లవ్స్, టుడే నేను ఎక్కడికి వచ్చాను తెలుసా? నేను మా తాతయ్య వాళ్ళ ఊరికి అయితే వచ్చాను. సో ఇక్కడ ముందు వెళ్తున్నది మా మామయ్య. సో మేము ఏం చేద్దాం అనుకున్నాం మార్నింగ్ ఒక 8 o'clockకి ఫుడ్ తీసుకొద్దాం, ఇడ్లీ తీసుకొద్దామని స్టార్ట్ అయ్యాం. నేను మా సిస్టర్ మా మామయ్య. అండ్ ఇక్కడ రోడ్లో మంచిగా ఫ్లేవర్స్, ఆ గ్రీనరీ చాలా బాగా నచ్చింది. సో అందుకే అలా నడుచుకుంటా వెళ్దాము. అండ్ విలేజ్ కదా చాలా బాగుంటుంది అనేసి చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నాం. సో వెళ్ళినంత దూరం చాలా దూరం ఉంది ఇడ్లీ షాపు. ఆల్రెడీ నేను ఒక 2-3 టైమ్స్ వచ్చాను, మామూలుగానే వచ్చాను, నాకు తెలుసు చాలా లాంగ్ ఉంటుంది. కానీ మా మామయ్య ఏం చెప్పాడు, ఇక్కడ టీ షాప్ ఉంది కదా, నేను తాగాను, అక్కడ ఫుడ్ ఉన్నది, సో తీసుకొచ్చేద్దాం అన్నారు. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నడుస్తూ కొంచెం నడుస్తూనే ఉన్నాము. చాలా దూరం ఉన్నట్టు అనిపించింది చాలా బాగా. సో మా మామయ్య త్వరగా రండి అని అరుస్తున్నాడు. ఓకే ఓకే అని ఫాస్ట్గా అయ్యాము, కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి మా సిస్టర్ ఏం చెప్తుందో మీకే అర్థమవుతుంది ఒక ఫుల్ క్లారిటీగా. ఓకే సో ఇలా మేము నడుస్తుంటే టీ ఎక్కడ తాగాడా అనేసి అని చూస్తూ పోతున్నాం. దగ్గర ఎంతో దూరం అవ్వలే, ఆల్రెడీ మేము 2 kilometers దాటేసాం. దగ్గర ఇంకెన్ని కిలోమీటర్స్ వస్తుందో కూడా మాకు తెలియదు. సో చూస్తూ వెళ్తే ఇన్ని ఇల్లులు ఉన్నాయి, కానీ ఒక చోట కూడా అసలు నిజం చెప్తున్నా ఇడ్లీ షాపే లేదు. సో ఇక్కడ కూర్చోవాలని కాసేపు అనిపించింది నాకు. అబ్బా వచ్చారా మా డాడీ అనుకుని బైక్ ఎక్కినాం. అయ్యా బాధ అదే టిఫిన్ కూడా వచ్చేసింది, ఈడ ఉంది. అయ్యో ఇది మోసం, ఇంత దూరం నడిచి ఇంకో ఎంత దూరం ఉంది చూడ. దీనంత మోసం ఏడైనా ఉంటుందా మీరే చెప్పండి. మా నాన్న బండి అలా ఎక్కినా ఒక 3 seconds ముందుకెళ్ళగానే ఇది షాప్ కనిపించేసింది. ఇంకా పైన 2 kilometers పోవాలంట. ఎప్పుడు కానీ చెప్తున్నా రోడ్లు తెలియకుండా ముందుకైతే వెళ్ళకండి. మంచిగా అయితే నాకైతే ఫుడ్ అయితే దొరికేసింది. 2 పూరీలు పెట్టుకున్నా, 2 వడలు పెట్టుకున్నా, మంచిగా తిన్నాను. ఇంకా నలుగురం కలిసి ఒకే బైక్ ఎక్కినాం. ఎలాగో మా డాడీ దేవుడు లాగా వచ్చి హెల్ప్ చేసినాడు. ఇప్పుడు మీకు ఇక్కడ స్పీడ్ పెట్టి చూపిస్తాను, మేము ఎన్ని కిలోమీటర్స్ వచ్చామో మీరే అంచనా వేయండి. ఇంకా నిజం చెప్తున్నా విలేజ్ అయితే చాలా బాగుంది. అంతా చెట్లు పుట్టలు, ఆవులు, ఆ వాటర్ అన్ని సూపర్గా ఉంది. చూసినాము, ఆ చెరుకులు వీక్కోవాలని అన్ని ఓకే. కానీ నడిచినంత దూరం మాత్రం నిజం చెప్తున్నా దూరం తీరిపోయింది గైస్. మొత్తం మేము నడిచిన దూరం అయితే 4.5 kilometers అంట గైస్. సో ఇంత దూరం నేను నడిచాను కదా, చూశారు కదా వీడియో మొత్తం. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో చేసుకోండి, వీడియోస్ ఇంకా మంచిగా వస్తాయి. ఓకే, లవ్ యూ ఆల్.